హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో టుడే నేను వచ్చేసి వాడపల్లి అయితే వెళ్తున్నాను గైస్. ఆఫ్టర్ సో లాంగ్ డేస్ నేను వాడపల్లి అయితే వెళ్తున్నాను. ఇది రాజమండ్రిలో ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. మేము మార్నింగ్ యాక్చువల్గా 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. 6:30 ఆల్మోస్ట్ 7 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. మన గురించి తెలిసిందే కదా, రెడీ అవుతానే టైం మొత్తం అంతా అయిపోతుంది. సో ఇంకా మేమైతే బైక్స్ స్కూటీ వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. తమ్ముడు, అమ్మ, అక్క వాళ్ళందరం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. నేను మా సిస్టర్ ఒక స్కూటీ మీద అయితే వెళ్తున్నాము. చూసారా, ముందు మా అక్క వాళ్ళు వెళ్తున్నారు. చూడండి మన గోదావరి ఎంత బాగుందో, చాలా బాగుంది. సో వెళ్తుంటే దారిలో మనకి ఒక్కటైతే జరిగిందండి. బొబ్బర్లంక దాటిన తర్వాత మనం ఆ రోడ్లో అయితే వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే రామ్ చరణ్ షూటింగ్ జరుగుతుందని చెప్పి మొత్తం ఆ రోడ్ అంతా అయితే బ్లాక్ చేసేసారు. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అంతా బ్లాక్ చేసేసారు. చూసారు కదా, నేను చూపిస్తున్నాను కదా, అక్కడే టెంట్స్ కట్ట వేసి మొత్తం బ్లాక్ చేసి ఇంకో రూట్లో వెళ్ళమన్నారు. అదేమో చాలా చిన్న రూట్ అండి. మనకి అంత ఫ్రీ ఉండదు, రోడ్ కూడా అంత నీట్గా ఉండదు అనమాట. సో ఇంకెలా అయితే ఏముందిలే, ఇంకా రామ్ చరణ్ చూద్దామా అనుకున్నాను. బట్ ఆయన ఆఫ్టర్నూన్ 2 o'clock అంట ఆయన షూట్ టైం వచ్చేసి. సరే ఇంకా మనకు అవ్వదు అని చెప్పి, అది కూడా బైక్స్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాలన్నారు చూడ్డానికి. అంత దూరం వెళ్ళాలా అని చెప్పి ఇంకా మేమైతే వచ్చేసాము. చూసారా మా బుడ్డోడు, మీకు తెలుసు చాలామందికి. వాడికి ఎంతమంది గుర్తున్నారో మీరు కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. ఇంకా మేము అక్కడ దారిలో వెళ్తూనే పూతరేకులు అయితే తీసుకొని అప్పటికప్పుడే చేయించుకొని అయితే తిన్నాము. నేను దాన్ని షార్ట్లో పెట్టాను ఎలా మేక్ చేస్తారన్నది. నేను కింద పింగ్ చేస్తే వెళ్ళి చూడండి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము గాయస్. స్టార్టింగ్లోనే అవన్నీ అయితే తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇదివరకు వచ్చిన టైంలో ఇవి ఏమి ఉండేవి కాదు. ఇలా మధ్యలో ఒకటి మనకి కట్టి కానీ అసలు ఏమి ఉండేది కాదు గాయస్. మొత్తం మట్టి రోడ్డు, చాలామంది తెలిసే ఉంటుంది. ఒకప్పుడు వాడపల్లి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, ఫుల్లీ డెవలప్ అయిపోయిందనమాట. నేనైతే ఆల్మోస్ట్ 4 years తర్వాత వెళ్ళినట్టున్నాను అక్కడికి. చాలా అయిపోయింది వచ్చి. ఈ టెంపుల్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం 7 శనివారాలు ఏదన్నా మొక్కుకొని చేస్తే జరుగుతుందని అందరూ నమ్ముతారు. మా మదర్ కూడా అలా చేశారు. చూసారు కదా, అసలు ఏమీ ఉండేవి కాదు, అసలు జస్ట్ చిన్న టెంపుల్ ఉండేది అంతే. ఎంత డెవలప్ అయిపోయిందంటే నేనైతే షాక్ అయిపోయాను. ఇప్పుడు ఇది ఒక మినీ తిరుపతి లాగా అయిపోయిందనమాట. వెళ్ళేసరికి అయితే చాలామంది జనం ఉన్నారు. మేము యాక్చువల్గా సాటర్డే వద్దామంటే ఎక్కువ మంది ఉంటారని చెప్పి సండే అయితే వెళ్ళాము, ఎక్కువ తెలుగు ఉపయోగించి. బట్ సండే కూడా చాలామంది జనం ఉన్నారు. దర్శనం అయితే బాగా జరిగిందండి. మేము ఇక్కడ చూసారు, ఇక్కడ కళ్యాణం చేస్తారు. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడ బయట అక్కడైతే మనకి కళ్యాణం చేయించుకోవచ్చు, స్వామివారిది చేస్తారనమాట. ఇది వచ్చేసి మేము ఫస్ట్ ఫ్రీ లైన్లో వెళ్ళాము. ఫ్రీ లైన్లో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు మమ్మల్ని మళ్ళీ స్పెషల్ దర్శనానికి అయితే తీసుకెళ్ళాడనమాట. అక్కడ కూడా అయిపోయింది. అది కూడా అయిపోయాక బయటకు వస్తుంటే చూసారో ఒక బాబుకి తులాభారం వేస్తున్నారు. ఎంత క్యూట్గా ఉందో. నేను అది కూడా షార్ట్లో పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేసి చాలా బాగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి టిఫిన్ అయితే చేసేసామండి. ఇది షార్ట్లో వచ్చింది, మా సిస్టర్ లాంగ్లో తీయడం మర్చిపోయింది అనమాట. సో టిఫిన్ చేసేసి ఒక టీ తాగేసి ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి మీకు తెలిసిందే, అక్కడ దగ్గరలో ఏ టెంపుల్ ఉంటుందో మనకి ర్యాలీకి అయితే వచ్చేసాము. చూసారు కదా ఎంత ఎండ ఉందో. ఆల్మోస్ట్ మాకు బాగానే జరిగిందండి. కరెక్ట్గా ర్యాలీ దగ్గరికి వచ్చేసరికి ఎండ బాగా ఎక్కువైపోయింది. సో ఇంకా వచ్చేసి టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది, ఎక్కువ మంది కూడా లేరు. చూసారు కదా దశావతారాలు. ఎంతమందికి తెలుసు దశావతారాలు కమెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి, నేను తెలుసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి అన్నదానం ప్లేస్ అనమాట. ఇంకా నెక్స్ట్ టెంపుల్లోకి అయితే వచ్చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఈ టెంపుల్కి వచ్చి కూడా ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది. అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాను, మళ్ళీ రాలేదు. ఇది కూడా చాలా డెవలప్ అయిపోయింది టెంపుల్. చూసారా ఎంత ఖాళీగా ఉందో. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి. నాకు ఈ చిలుకలు బాగా నచ్చాయి, భలే డిజైన్ చేశారు, నాకు భలే అనిపించింది. ఏదో రియలిస్టిక్గా పెట్టినట్టున్నాయన్నమాట. ఇంకా ఈ టెంపుల్ గురించి అంతా ఇక్కడ రాసి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ర్యాలీ అంటే జగన్మోహిని అవతారం అని చెప్పి, విష్ణుమూర్తి ముందు వెనకాల కూడా జగన్మోహిని అవతారం ఉంటుంది అని చెప్పి దాన్ని మనకు చాలా క్లియర్గా చూపిస్తారు. స్వయంభూ కింద చెప్తారనమాట. ఇంకా అక్కడే ఆల్మోస్ట్ 11:30-12 అయిపోతుందని చెప్పి ఇంకా అన్నదానం దగ్గర భోజనం అయితే చేసేసాము. ఫుడ్ చాలా బాగుంది. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం గాయస్. ఇంకా లాస్ట్ ఇంకే వీడియో అయితే తీయలేదు, ఇంకా వచ్చేసాం. ఆల్మోస్ట్ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.